హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మీకు చూపించబోయేది ఎంతో నోరూరించే కొయ్య తోటకూర ఆకు పులుసు. ఈ కొయ్య తోటకూర మీకు తెలిసే ఉంటుంది కదా అందరికీను. ఆకు చిన్నగా ఉండి కాడలు సన్నగా ఉంటాయి. సో ఈ ఆకుకూర అయితేనే మనకి పులుసుకి పర్ఫెక్ట్గా ఉంటుంది. దీన్ని కొయ్య తోటకూర అంటారు. అలాగే పెరుగు తోటకూర ఉంటుంది. దీంట్లో రకాలు కూడా ఉన్నాయి. సో ఈ చిన్న ఆకుతో ఉన్న ఆకుకూర అయితే మనకి పులుసుకి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మనకి పులుసు తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనం ఒక 2 ఉల్లిపాయలు తీసుకోండి. అంటే ఆకును బట్టి తీసుకోండి. ఆకు ఎక్కువగా ఉంటే ఒక 2-3 ఉల్లిపాయలు సరిపోతాయి. నేనైతే 2 కట్టలు తీసుకున్నాను. 2 కట్టలకి 2 ఉల్లిపాయలు, 2 టమోటాలు, 2 పచ్చిమిర్చి, ఒక మామిడికాయ. చింతపండు బదులు మామిడికాయ తీసుకున్నాను. మామూలుగా అయితే చింతపండు రసం వేసుకుంటాం కదా. మనకి ఈ పులుసులోకి ఇంపార్టెంట్గా పచ్చిశనగపప్పు నానబెట్టుకోవాలి కొద్దిగా, ఆకుకి సరిపడా. ఈ శనగపప్పే పులుసుకి టేస్ట్ అనేది ఇస్తుంది. శనగపప్పు ఒక అరగంట ముందు నానబెట్టేసుకోండి. శనగపప్పును నానబెట్టుకున్నాక నెక్స్ట్ కొయ్య తోటకూరని బాగా కడిగి మనకి వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా ఉంటే అంత బాగా ఉంటుంది పులుసు టేస్ట్ అనేది. సన్నగా కట్ చేసుకోవాలి. మొత్తం కాడలతో సహా కట్ చేసుకోవాలి ఈ పులుసుకి. సో మనకి నెక్స్ట్ ఉల్లిపాయలు తరుక్కోండి సన్నగా. టమోటాలు, ఉల్లిపాయలు. ఈ మామిడికాయ నేను సగం మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే పుల్లగా ఉంది. సో టమోటాలు కూడా ఉన్నాయి కాబట్టి పులుపు సరిపోతుంది సగం మామిడికాయతో. పులుపు కూడా సమానంగా ఉంటేనే బాగుంటుంది ఈ పులుసుకి. సో నేను ఇప్పుడు ఈ పులుసు కుక్కర్లో చేస్తాను. స్టీల్ కుక్కర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను నేను. సో మీ అందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మనం స్టీల్ కుక్కర్లే ఎక్కువ వాడుకోండి. స్టీల్ గిన్నెలు, స్టీల్ బాండీలు. ఈ రాతి వెండి కుక్కర్లు ఉన్నాయి కదా, అఫ్కోర్స్ నేను ముందు ఇదే వాడేదాన్ని. సో ఇందులో మనకి బ్యాక్టీరియా ఉన్న బయటికి పోదు రాతి వెండి కుక్కర్లో. అంటే పదార్థం అలాగే ఉంచేస్తే మనకి బయటికి పోకుండా అలాగే ఉండిపోతుంది. అదే స్టీల్ కుక్కర్లో అయితే మనకి బ్యాక్టీరియా అనేది ఉండదు, ఫామ్ అవ్వదు. సో అందుకని స్టీల్ బాండీలు, స్టీల్ కుక్కర్లే యూజ్ చేయండి అందరూ. సో నేను ఈ పులుసుని స్టీల్ కుక్కర్లో చేస్తున్నాను. సో మనకి పోపు దినుసులు కావాలి కదా. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పోసుకుని, ఆయిల్ వేడెక్కాక మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి మాత్రమే వేసుకోవాలి. పచ్చిశనగపప్పు అవసరం లేదు, నానబెట్టుకున్నాం కదా. సో పోపులో మనం ఈ పోపు దినుసులు వేసుకుని ఎర్రగా వేయించేసుకుందాము. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. సో ఈ పప్పు కూడా అరగంట ముందు నానబెట్టాను కదా, నానిపోయింది చక్కగా. సో మనం పోపు ఎర్రగా వేయించుకుందాము. ఎర్రగా వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు ఫస్ట్ వేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. ఇంకే జస్ట్ 2 మినిట్స్ అలా కలిపేసుకుందాము. ఎంతో వేయించిన అవసరం లేదు, కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వేయించుకున్నాక మళ్ళీ టమోటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమోటా ముక్కలు వేసుకున్నాక కూడా కొద్దిగా ఫ్రై చేయండి. ఊరికే కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది. అలాగే టమోటా ముక్కల తర్వాత మనం నానబెట్టుకున్న శనగపప్పుని వేసేసుకుందాం. నానబెట్టిన శనగపప్పుని వేసుకోండి. ఈ నానబెట్టిన శనగపప్పు కూడా పులుసుకి మంచి టేస్ట్ అనేది ఇస్తుంది. సో తోటకూరకి తగ్గట్టుగా శనగపప్పుని నానబెట్టుకోండి. సో ఇది ఒకసారి కలుపుకుందాము. ఈ శనగపప్పు వేసుకున్నాం కదా, దీని తర్వాత మనం మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలు వేసుకున్నాక ఒకసారి కలిపేసుకుని ఆకుకూర వేసేసుకుందాము, తోటకూరని. సో ఈ మామిడికాయ బదులు చింతపండు
మామూలుగా అయితే పులుసులో అయితే చింతపండు యూజ్ చేస్తాము. చింతపండు కూడా ఒకవేళ మామిడికాయ లేకపోతే చింతపండు కూడా యాజ్ ఇట్ ఈజ్ అలా వేసేసుకోవచ్చు. నానబెట్టి రసం తీయాల్సిన అవసరం లేదు. సో మామిడికాయ ముక్కలు, శనగపప్పు అన్నీ వేసుకున్నాం కదా. సో ఇవన్నీ కొంచెం పైకి కిందికి వచ్చేలా కలుపుకుందాము. మామిడికాయల పులుపుకి ఉడకదేమో అనుకోక్కర్లేదు, శుభ్రంగా ఉడికిపోతుంది. అలాగే పైకి కిందికి కలుపుకున్నాక రాళ్ళుప్పు వేసేసుకోండి. రాళ్ళుప్పు తగినంత సరిపడా వేసేసుకోండి. అలాగే పసుపు, ఈ రాళ్ళుప్పు పసుపు వేసుకున్నాక ఒకసారి శుభ్రంగా పైకి కిందికి కలిపేసుకుందాము. కలిపేసుకున్నాం కదా. కలుపుకున్నాక మనం ఇప్పుడు ఒక చిన్న గ్లాసుడు నీళ్లు పోసుకుందాము. కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వాటర్ పోసుకుని మనం కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 2 విజిల్స్ రానిద్దాము. ఒక 2-3 సరిపోతాయి విజిల్స్, చక్కగా ఉడికిపోతుంది. ఒక 2 విజిల్స్ వచ్చాయి కదా, ప్రెషర్ పోయింది, చూద్దాము. చాలా బాగా ఉడికిపోయింది. ఇది శనగపప్పు, మామిడికాయ ముక్క, తోటకూర చక్కగా ఉడికింది. సో మళ్ళీ మనం ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకుందాము. మనం చింతపండు వేసిన చక్కగా ఉడికిపోతుంది కుక్కర్లో పెట్టుకుంటే పులుసు. సో మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఉడికేలోపు ఒక 2 స్పూన్ల బియ్యం పిండిని తీసుకోవాలి. ఒక 2 స్పూన్ల బియ్యం పిండిని తీసుకుని అందులో వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలిపేసుకోండి. ఉండలు లేకుండా కలుపుకొని పులుసులో యాడ్ చేసేసుకోండి. పులుసులో పోసేసుకోవాలి. సో పులుసులో పొయ్యగానే చిక్కగా మనకి దగ్గర పడిపోతుంది పులుసు. ఇది కొంచెం దగ్గర పడేంత వరకు కొద్దిగా ఒక 5 మినిట్స్ ఫ్లేమ్ ఉంచాలి. మనకి ఇంకా గట్టిగా అయ్యింది అనుకుంటే నీళ్లు పోసుకోండి కాస్త. సో ఫైనల్గా మనం బియ్యపిండి నీళ్లు పోసుకున్నాక ఫైనల్గా కారం, చిన్న బెల్లం ముక్క వేసుకోండి రుచికి సరిపడా. అంతేనండి, సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా చేసుకుంటే. మనం విడిగా అయినా ఇలాగే ఉడికిపోతుంది చక్కగా, విడిగా వండుకున్నా ఉడుకుతుంది. శనగపప్పు నానబెట్టుకుంటాం కాబట్టి. బట్ కుక్కర్లో అయితే ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. సో ఇది కుక్కర్ మూత తీసుకున్నాక బియ్యపిండి నీళ్లు పోసుకుని కారం, బెల్లం వేసుకుని కలిపేసుకుంటే మనకి టేస్టీ తోటకూర పులుసు అనేది రెడీ అయిపోయింది. సో ఈ పులుసు చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, పప్పు అన్నంలో నంచుకోవడానికి కూడా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఆషాఢ మాసంలో ఆరోగ్యానికి మంచిదైన మునగాకు కారపొడి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.